వినాయకుడి గురించి మనం చాలానే కథలు విన్నాం. కానీ వినాయకుడికి సంబంధించిన ఒక అరుదైన కథ ఉంది. అది తులసీదేవితో జరిగిన సంఘటన. ఈ కథలో వినాయకుడి బ్రహ్మచర్యం, తులసీదేవి భక్తి, ఇద్దరి మధ్య ఇచ్చుకున్న శాపం గురించి ఒక గొప్ప రహస్యం దాగి ఉంది. ఒకసారి తులసీదేవి గంగానదీ తీరంలో తపస్సు చేస్తోంది. ఆమెకు ఒకే కోరిక, నాకు భర్తగా మహానుభావుడు రావాలి. ఆ సమయంలో అక్కడ వినాయకుడు దర్శనమిచ్చారు. బాలచంద్రుడి కాంతి లాంటి ముఖం, గజముఖం, సింహాసనం లాంటి శరీరం, శాంత స్వరూపం. తులసీదేవి ఆయనను చూసి మంత్రముగ్ధురాలై ఇలా అనింది, ఓ గణనాథ, నువ్వే నా జీవిత భాగస్వామి కావాలి. నీతోనే నేను వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నాను. తులసి మాటలు విన్న వినాయకుడు సంతోషించలేదు. ఎందుకంటే ఆయన వ్రతం బ్రహ్మచర్యం. తులసీదేవి, నీ భక్తిని నేను గౌరవిస్తున్నాను, కానీ నేను వివాహం చేసుకోను. నా మార్గం బ్రహ్మచర్యం, తపస్సే నా ధర్మం. ఇలా చెప్పగానే తులసీదేవి ఆశ్చర్యపోయింది. ఆమె కోరిక తిరస్కరించబడినందుకు కోపంతో శాపమిచ్చింది. ఓ వినాయక, నువ్వు నా కోరికను తిరస్కరించావు, అందుకే నీవు పెండ్లి చేసుకోవాల్సిందే. ఆ మాటలు విన్న వినాయకుడు కూడా కోపంగా ఇలా అన్నాడు, ఓ తులసి, నువ్వు శపించినందుకు నేను కూడా నీకు శాపమిస్తున్నాను. పెండ్లిళ్ళు, పవిత్ర కార్యక్రమాల్లో నిన్ను వాడతారు, కానీ నా పూజలో మాత్రం నిన్నెప్పటికీ వాడరు. ఇలా ఇద్దరూ ఒకరికొకరు శాపం ఇచ్చారు. ఆ తర్వాత కాలంలో వినాయకుడు శాపం వల్ల వల్లి, సిద్ధి అనే శక్తులను వివాహం చేసుకున్నాడు. తులసీదేవి శాపం కూడా నిజమైంది. ఇప్పటికీ హిందూ వివాహాల్లో తులసి అవసరమే, కానీ గణపతి పూజలో మాత్రం తులసి ఆకులు ఎప్పుడూ వాడరు. అందుకే వినాయక చవితి పూజలో తులసీ దళం లేదు అని ప్రత్యేకంగా చెబుతారు. ఈ కథ మనకు ఒక గొప్ప బోధ ఇస్తుంది. ప్రతి కోరికకు ఒక సమయం, ఒక నియమం ఉంటుంది. భక్తి ఎంత ఉన్నా అది ధర్మానికి విరుద్ధంగా ఉండకూడదు. వినాయకుడు తన బ్రహ్మచర్యాన్ని కాపాడుకున్నాడు. తులసీదేవి కూడా తన స్థానాన్ని సంపాదించింది. ఇద్దరూ ఒకరికొకరు శాపమిచ్చినా వారి మాటలు లోకాల హితానికే మారాయి. అందుకే ఈరోజు కూడా వినాయకుడి పూజలో తులసి ఉండదు, కానీ వివాహాల్లో తులసి తప్పనిసరి అవుతుంది. ఇలాంటి అరుదైన కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.